హలో హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం మటన్తో పోటీ పడే మిల్ మేకర్ కర్రీ చేసుకుందాం. అసలు ఎలాంటి నాన్ వెజ్ కర్రీ అయినా దీని ముందు పనికిరాదు. నాన్ వెజ్ బంద్ చేయాలనుకున్న వారికి ఇలా చేయండి, చేసుకొని తినండి. ఇక ఎప్పుడు కానీ నాన్ వెజ్ జోలికి వెళ్ళరు. మళ్ళీ ఆ టేస్ట్ రావాలంటే నేను చెప్పినట్లు చేయాల్సిందే. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తారండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక గిన్నె పెట్టి 2 లేదా 3 కట్టెల గోంగూర, 4-5 పచ్చిమిర్చి వేసి లైట్ గా వాటర్ పోసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. గోంగూర మగ్గేలోపు ఒక గిన్నెలో వాటర్ పోసి మరగనిద్దాం. గోంగూర ఉడికింది కదా, స్టవ్ ఆఫ్ చేసి జర చల్లగా చేసుకుందాం. ఇప్పుడు నీళ్లు కూడా మరిగినవి. స్టవ్ ఆఫ్ చేసి మిల్ మేకర్ వేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసి 5 నిమిషాల తర్వాత వాటర్లోకి మిల్ మేకర్ తీసి ఇట్లా మెల్లగా వాటర్ పోయే విధంగా పిసుకుందాం. ఆ వాటర్ అన్ని పోయే విధంగా పిసికేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయినాక మిల్ మేకర్ వేసి కలపండి. కలర్ చేంజ్ అవుతూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. గోంగూర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 కట్ చేసిన ఉల్లిగడ్డలని వేసుకుందాం. ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి ఇప్పుడు కలుపుకోండి. పచ్చి వాసన పోయినాక కట్ చేసిన 3 లేదా 4 టమాటాలు తీసుకొని తగినంత ఉప్పు వేసి టమాటాలని మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత మిక్స్ చేసుకున్న పేస్ట్ వేసి కలుపుకుందాం. మూత పెట్టి 5 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. 2 స్పూన్ల కారం పొడి వేసి కలిపి 1 నిమిషం తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి అలాగే మిక్సర్లో ఏమన్నా ఉంటే కొన్ని వాటర్ పోసి వేయండి. పేస్ట్ ఉంటుంది కదా అది. ఒక 2 మినిట్స్ తర్వాత మిల్ మేకర్ వేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా రుచికరమైన తక్కువ టైంలో స్పెషల్గా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటిది ట్రై చేయండి. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి.